మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ గంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్ గారు. నమస్తే మేడం. నమస్కారం. కామన్ గా మాట్లాడుకుంటే డయాబెటీస్ కి డైట్ తో ది బెస్ట్ రిజల్ట్ వస్తుందా, లేదంటే మెడిసిన్ వాడితేనే ది బెస్ట్ రిజల్ట్ వస్తుందా? అసలు ఇంతకు ముందు రోజుల్లో ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు ఇంత మందులు అంటే ఇన్ని వచ్చేస్తున్నాయి, అటు ఇన్సులిన్ కానీ ఇలా రకరకాల మెడిసిన్స్ మనం చూస్తున్నాం అని చెప్పి ఒక క్వశ్చన్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో యాజ్ అ డాక్టర్ మీ ఒపీనియన్ ఏంటి? మందులు రకరకాలుగా రావటమే కాదు, డైట్లు రకరకాలుగా తయారయ్యాయిగా. అవును. ఇప్పుడు ఒకప్పుడు ఏది తినాలి ఏది తినకూడదు అదే డైట్. Yeah. ఇప్పుడు ప్రత్యేకంగా కీటో డైట్ అని, అవును. ప్రత్యేకంగా ఫ్యాట్ డైట్ అని, ప్రత్యేకంగా వెరీ లో కార్బ్ డైట్ లేదా నో కార్బ్ డైట్. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, డయాబెటీస్ అనేది దీర్ఘకాలం సమస్య, లైఫ్ లాంగ్ సమస్య. బట్ దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోబోతాం అనేది మేనేజ్మెంట్. బట్ ఏదన్నా పలానా డైట్ చేసేసి పూర్తిగా షుగర్ పోగొట్టుకొని మళ్ళీ రాకుండా మళ్ళీ అన్నీ తింటూ బాగున్నామా? అలాంటి స్టోరీస్ సరే ఎంతకాలం? ఇప్పుడు మీరు పలానా డైట్ పాటించారు, ఉదాహరణకి పాలియో డైటో లేదా కీటో డైటో చేశారు, షుగర్ లెవెల్స్ నార్మల్ అయిపోయినాయి, మెడిసిన్స్ లేకుండా బాగున్నారు. బట్ మళ్ళీ మీరు నార్మల్గా అంటే మళ్ళీ హై కార్బ్ డైట్, ఎక్సర్సైజ్ చేయకుండా అన్నీ వదిలేసి ఇంకా నాకు షుగర్ పోయింది అని విచ్చలవిడిగా ఉంటే షుగర్ మళ్ళీ తిరిగి రావట్లేదా? రాదా? అదే కదా. మళ్ళీ వాళ్ళు వచ్చి పాపం డాక్టర్ దగ్గర కూర్చొని, సార్ తెలియక మళ్ళీ ఇలాగా తప్పు అయిపోయింది, ఇక మీదట నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, ఇక మీదట షుగర్ లెవెల్స్ తగ్గిన వాటిని పెరగకుండా చూసుకునేదానికి జాగ్రత్తలు తీసుకుంటాను. మేజర్ మీరు చెప్పండి సార్, ఏది బెటర్? మనకి డయాబెటీస్ ఉన్నప్పుడు డైట్ తో కంట్రోల్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, అంటే ఎర్లీ స్టేజెస్ లో ఎగ్జాక్ట్లీ చాలా మంది అలా తగ్గించుకుంటున్నారు సార్. ఇన్సులిన్ లెవెల్స్ అనేటివి మనలో రిజర్వ్ బాగున్నప్పుడు డైట్ ఈజ్ వండర్ఫుల్ ఆప్షన్. సో మీరు చేయాల్సిన ప్రాపర్గా పాటించాల్సిన డైట్ని పాటించిన తర్వాత మీ షుగర్స్ ఎంత కంట్రోల్కి వచ్చాయి? పూర్తి కంట్రోల్కి వచ్చినాయా? సంతోషం, మందులు అక్కర్లేదు. బట్ హై షుగర్ నుంచి బార్డర్ లైన్ షుగర్ వరకు వచ్చాయే కానీ ఫుల్ కంట్రోల్లోకి రాలేదనుకుందాం, అప్పుడు కొంచెం మెడిసిన్స్ అవసరం. ఎందుకంటే కొంచెం షుగర్స్ ఎక్కువ ఉన్నా కూడా రక్తం చిక్కబడచ్చు, దీర్ఘకాలంలో మైక్రో మ్యాక్రో వాస్కులర్ కాంప్లికేషన్స్ కనపడతాయి. కాబట్టి షుగర్ లెవెల్స్ నార్మల్లో ఎంత నార్మల్గా ఉంటేనే దీర్ఘకాలంలో అంత మంచిది. ఇప్పుడు ఇవాళ రేపు మీకు సమస్యలు కనపడకపోవచ్చు, బట్ 5-10 ఏళ్ల తర్వాత పాదాలు మంటలు, తిమ్ముర్లు లేదా మైక్రో ఆల్బుమిన్ యూరియా పెరగటం, లేదా 15 ఏళ్ల తర్వాత రెటినోపతి రావటం ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి షుగర్స్ అనేటివి ఫుల్ కంట్రోల్లోనే ఉండాలి. సో మీ డైట్తో ఫుల్ కంట్రోల్ షుగర్ కంట్రోల్ అయిందా? చాలా సంతోషం. లేదు హై షుగర్స్ కాస్త తగ్గాయి బట్ పూర్తి స్థాయిలో తగ్గట్లేదు అనుకుందాం, ఇక్కడ మెడిసిన్స్ సహకారం అవసరం. బిగినింగ్ డేస్లో మనం డయాబెటీస్ నిర్లక్ష్యం చేసి ఒక 5-10 ఏళ్ళు దాటేశారు, షుగర్స్ కంట్రోల్ కావట్లేదు, ఇన్సులిన్ బాడీలో సొంత ఉత్పాదన బాగా పడిపోయింది అనుకుందాం. ఇప్పుడు ఎంత డైట్ చేసినా కూడా షుగర్స్ కంట్రోల్ బాగా కాని వారిలో ఇన్సులిన్ అవసరం. ఎందుకు? మనం ఆరోగ్యం బాగుండటానికి, మన కండబలం కరగకుండా బాగుండటానికి, కండలు బాగుండటానికి ముఖ్యంగా 3 హార్మోన్స్ ఇంపార్టెంట్. ఇన్సులిన్, గ్రోత్ హార్మోను, తర్వాత సెక్స్ హార్మోన్స్, టెస్టోస్టెరాన్ లెవెల్స్ అవి. సో 40-45 వయసు తర్వాత క్రమంగా, ఉదాహరణకి ఒక వయసు తర్వాత గ్రోత్ హార్మోన్ తగ్గిపోతుంది, ఒక వయసు తర్వాత సెక్స్ హార్మోన్స్ తగ్గిపోతాయి, ఇంకా మిగిలింది ఇన్సులిన్. సో బాడీలో ఇన్సులిన్ హార్మోన్ కూడా తగ్గిపోయింది అనుకుందాం, మనిషి కండబలం కరిగిపోవడం స్టార్ట్ అవుతుంది. సో షుగర్ లెవెల్స్ తర్వాత ఇన్సులిన్ బాడీలో నార్మల్గా కనీసం అవసరమైన మోతాదు కంటే కింద పడిపోయింది అనుకుందాం ఇన్సులిన్, మనిషి క్షీణించిపోతాడు. సో ఇప్పుడు ఇట్లాంటి మనిషి కీటో డైట్ చేసి షుగర్స్ కంట్రోల్ చేసినప్పటికీ బట్ బాడీలో కనీస ఇన్సులిన్ లెవెల్స్ సరిపోవట్లేదుగా, కాబట్టి రోగం ముదురుతుంది. ఇతను డీకేఏ డయాబెటిక్ కీటోసిడోసిస్లోకి వెళ్ళటం, మరీ సన్నబడిపోవటం, సో ఎండ్ ఆర్గన్ డ్యామేజ్లోకి వెళ్ళిపోయే ప్రమాదాలు కొంతమందిలో మనం గమనిస్తున్నాం. అందుకనే కొంతమందికి ఇన్సులిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో షుగర్ లెవెల్స్ కంట్రోల్ కంటే కూడా వీళ్ళ ఆర్గాన్స్ అంటే ఊపిరితిత్తులు బాగా పనిచేయటానికి, గుండె ప్రాపర్గా పనిచేయటానికి, కిడ్నీస్ బాగా పనిచేయటానికి, లివర్ తన పని తను చేయటానికి కనీస ఇన్సులిన్ మోతాదు అవసరం. కాబట్టి దాన్ని అందించాలి మనం. సో ఇన్సులిన్ ఇక్కడ పెద్ద మందు అని చెప్పేసి ఇక్కడ భయపడకూడదు, అవసరం కాబట్టి వీళ్ళు అంగీకరించాలి. అంగీకరించకుండా భయపడి ఇంకా ఏదేదో ప్రయత్నాలు చేస్తే ఇంకా రోగం ముదిరించుకుంటున్నారు.
సో నేను ఎవరైతే ఇట్లాంటి ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళు దయచేసి సరైన కన్సల్టేషన్ తీసుకొని డాక్టర్ చెప్పిన సరైన మెడికేషన్స్ తీసుకోండి. ఆడికి అయిపోయింది. నెక్స్ట్ వాస్తవంగా చూస్తే 1920కి ముందు డైట్ ఒకటే వైద్యం, మందులు లేవు. అప్పుడు లేవు. అసలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి సార్ ఈ మెడిసిన్ అనేది? ఇప్పుడు 1921-22 తర్వాత నుంచి ఇన్సులిన్ అందుబాటులోకి వచ్చింది. 1950, 60s తర్వాత నుంచి బైగ్యూనేట్స్, మెట్ఫార్మిన్ అనేది అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత సల్ఫోన్యూరియాస్, ఆ తర్వాత గ్లిటజోన్స్, ఆ తర్వాత ఆల్ఫా గ్లూకోసిడాస్ ఇన్హిబిటర్స్, ఆ తర్వాత DPP-4 ఇన్హిబిటర్స్, ఆ తర్వాత ఈ రోజు SGLT2 ఇన్హిబిటర్స్, ఆ తర్వాత GLP-1 అనలాగ్స్, ఇలాగ రకరకాల ప్రయోగాలు. ప్లస్ ఇన్సులిన్ కూడా 1920-22లో ఉత్పాదన అయిన ఇన్సులిన్ వేరే, 1940, 50, 60 తర్వాత అందుబాటులోకి వస్తున్న ఇన్సులిన్, 1980, 90 తర్వాత మనకు అందుబాటులో ఉన్న ఇన్సులిన్, 2000 తర్వాత మనకు అందుబాటులో ఉన్న ఇన్సులిన్, 2010, 15 తర్వాత మనకు అందుబాటులో ఉన్న ఇన్సులిన్. కంప్లీట్లీ అమేజింగ్ అనమాట. ఎంత ఈజీ అంటే మాకు ఈరోజు వైద్యం చేయటం, మా గురువు గారులు వాళ్ళ గురువు గారులకి ఆ రోజుల్లో పేషెంట్కి ఇన్సులిన్ పెట్టాలంటే తలప్రాణం తోక్కొచ్చేది. హాస్పిటల్ అడ్మిట్ చేయాలి, ఎంత పని చేస్తుందో చూడాలి, చాలా కష్టపడేవాళ్ళు. బట్ ఇవాళ రేపు ఇప్పుడు అందుబాటులో ఉన్న డిజైనర్ ఇన్సులిన్స్తో ఏదైనా ఒక వ్యక్తికి ఖచ్చితంగా ఇన్సులిన్ అవసరం ఉందనుకుంటే కౌన్సిలింగ్ చేయటమే కష్టం. ఒక్కసారి పేషెంట్ అలాగే డాక్టర్ నేను తీసుకుంటానని అన్నారంటే ఇంక ఈజీ వైద్యం. ఆ పాయింట్ ఖచ్చితంగా మేడం. ఇవాళ రేపు మనం పేషెంట్కి ఇన్సులిన్ ఇచ్చి సరదాగా ఇంటికి పంపించగలుగుతున్నాంగా. లో షుగర్ వస్తుంది, మానిటరింగ్ ఉంటుంది, గ్లూకోమీటర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు ఎక్కడ పేషెంట్ ఇంటికి పోయిన తర్వాత షుగర్ డౌన్ అయిపోతుందని భయపడేవాళ్ళు మా గురువు గారు. మళ్ళీ ఏదైనా అర్ధరాత్రిలో షుగర్ డౌన్ అయిందని వస్తే చాలా ఇబ్బంది, ఎందుకురా ఇతనికి ఇన్సులిన్ పెట్టామని వీళ్ళు మళ్ళీ లేదా హాస్పిటల్ అడ్మిట్ చేసి ఇన్సులిన్ పెట్టి 2-3 రోజులు డోసు సెట్ చేసి తర్వాత డిశ్చార్జ్ చేసేవాళ్ళు. ఈరోజు మినిమం డోసో లేదా బేసిక్ డోసో లేదా తన వయసుకి తన షుగర్కి సంబంధించి అవసరం ఉన్నంత ఇన్సులిన్ డాక్టర్ అనుభవాన్ని బట్టి మోతాదులు మనం పెట్టి డౌన్ అవుతుందనే భయం లేకుండా మనం హ్యాపీగా వైద్యం చేయగలుగుతున్నాం కదా. పైగా డౌన్ అయినా ప్రమాద స్థాయిలో డౌన్ అవ్వట్లేదు. చిన్న ఆహారము లేదా గ్లూకోసో లేదా పంచదారో నాలుగు మీద వేసుకుంటే ఆ షుగర్స్ మళ్ళీ కరెక్షన్ అయిపోతున్నాయి. సో ఎన్ని వేల కోట్ల మంది హ్యాపీగా ఈరోజు డయాబెటీస్తో బతకగలుగుతున్నారు. సో బెనిఫిట్ ఉంది ఇప్పుడు ఖచ్చితంగా. బట్ ఇట్స్ అ బ్యాలెన్స్ ఆఫ్ డైట్ అండ్ మెడిసిన్స్ యాజ్ నీడెడ్. డైట్ అనేది బేసిక్, అది ఇంకా చెప్పాల్సిన అవసరం లే. అది ఎట్ట ఒక బిల్డింగ్ కి పునాది లాంటిది. అంటే కార్బ్స్ కౌంట్ కూడా ఇక్కడ చూసుకోవాలి తీసుకునే ఆహారం పట్ల చెప్తూ ఉంటారు కదండి. డైట్ ఖచ్చితంగా. ఇప్పుడు కార్బ్స్ కౌంటింగ్ కూడా ఇప్పుడు ఈ రోజు అది మళ్ళీ కొంచెం ఫ్యాషన్ టాపిక్ లాగా అందరిలో యూత్ లో మారిందే కానీ 1915-14లోనే ఇప్పుడు ఉదాహరణకి జాస్లిన్ డయాబెటీస్ సెంటర్, ఫస్ట్ వరల్డ్స్ డయాబెటీస్ సెంటర్ అన్నమాట. 2008లో నేను అక్కడ ట్రైనింగ్ తీసుకోవటం కూడా జరిగింది. అక్కడ 1914లోనే కార్బ్ కౌంటింగ్ మీద బుక్స్ ఉన్నాయి, మాన్యువల్ ఆఫ్ కార్బ్స్ అని. ప్లస్ వాళ్ళు అప్పట్లోనే పేషెంట్ని అడ్మిట్ చేసి ఒక 10-15 రోజులు ఒక్కొక్క డైట్ ఇచ్చేవారు. అంటే ఫస్ట్లో అంటే కార్బోహైడ్రేట్ టాలరెన్స్ అని కూడా లెక్క పెట్టారు. అంటే ఎంత కార్బ్ తింటే ఇతని షుగర్స్ పెరుగుతుంది, లేదా ఎంత కార్బ్ మాత్రమే తింటే ఇతని షుగర్ లెవెల్స్ పెరగట్లేదు, లేదా ఎంత కార్బ్ తింటే షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయి, ఇలాగ లెక్క పెట్టారండి. కాబట్టి మనం ఈరోజు మాట్లాడుతున్నది కూడా 100 ఏళ్ల క్రితం జరిగిన దాన్ని. కాకపోతే ఈ రోజు తప్పనిసరి పరిస్థితి కాబట్టి మనిషి మళ్ళీ అక్కడికే వెళ్తున్నాడు. చాలా వరకు ఆహారంతో తగ్గించుకుందాం అని చూస్తున్నారు విత్ బ్యాలెన్స్డ్. అవును, ఎందుకంటే ఊబకాయంతో డయాబెటీస్ పెరుగుతుంది ఈ రోజుల్లో. ఇప్పుడు సన్నగా ఉన్న వ్యక్తిలో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండటం ఆ వైద్యం వేరే. బట్ లావుగా ఉండి కూడా షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే ప్రాధాన్యంగా డైట్ కంట్రోల్ చేయాల్సిందే. ఎందుకంటే మాత్రల్లో ఇన్సులిన్తో షుగర్ కంట్రోల్ చేసిన బరువు అనే రిస్క్ ఫ్యాక్టర్ అలాగే మిగిలిపోతుంది. సో బరువును తగ్గించుకుంటూ షుగర్ కంట్రోల్ చేయాలి, ఇక్కడ డబుల్ ఛాలెంజ్. కాబట్టి ఇట్స్ ఆల్ ఎ బ్లెండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. సో కార్బ్ కౌంటింగ్ అనేది చాలా పాత కాలపుది. ఈ రోజు మళ్ళీ మనం లెక్క పెట్టుకొని ఎంత తింటే ఏది బెటర్ అనేది కూడా మనం డిసైడ్ అవుతున్నాము. CGMS అని కానీ లేదా రకరకాల ఈరోజు పరికరాలు కూడా డాక్టర్లకి పేషెంట్లకి కూడా అందుబాటులో వచ్చాయి. కాబట్టి అడ్వాన్స్మెంట్తో కళ్ళకు కనపడేటట్టుగా వైద్యం పేషెంట్స్ పొందగలుగుతున్నారు. డాక్టర్గా మనం సలహా ఇవ్వగలుగుతున్నాం. సో భయపడిపోకుండా అటు కరెక్ట్ ఫుడ్ తీసుకుంటూ అవసరమైతే మెడిసిన్ వాడుకుంటూ ఇంకా అవసరమైతే ఇన్సులిన్ తీసుకుంటే కరెక్ట్ అండి, బెటర్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు. చక్కగా అండర్స్టాండ్ మీరు చేసుకున్నారు. రైట్, నిన్ను విన్నాను కదా సార్, అర్థమైపోయింది నాకు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్తే.